హాయ్ అండి, గుడ్ మార్నింగ్. మొన్న వనభోజనాలకి మా ఫ్రెండ్స్తో పాటు వెళ్ళాను. ఫస్ట్ మేము వెళ్ళిన గుడి గణేష్ సచ్చిదానంద స్వామి ఆశ్రమం. ఇది చాలా బాగుంది ఆర్కిటెక్చర్. దాని తర్వాత ఇక్కడ ఎవ్రీ వీక్ అన్నదానం చేస్తారంట. అండ్ ఇక్కడ పంచముఖ పాతాళలోక ఆంజనేయ స్వామి ఉన్నారండి. చాలా బాగుంది ఆర్కిటెక్చర్. ఇక్కడ మీరు చూస్తుండదు అదే. ఇక్కడ నాకు నచ్చింది ఏంటంటే మధ్యలో నడవలేని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు వీల్ చైర్లో కిందకి దిగటానికి అది కూడా సెటప్ చేశారు. రామాయణ ఘట్టాలన్నీ మంచిగా చిత్రీకరించారు. ఇక్కడ 5 తలలు ఉన్న ఆంజనేయ స్వామి ఇక్కడ మీరు దర్శించుకోవచ్చు. చాలా బాగా అనిపించింది ఇది మాత్రము. నెక్స్ట్ మేము వెళ్ళిన గుడి వచ్చి వీరభద్రస్వామి టెంపుల్, బొంతపల్లి. సో ఇక్కడేమో నాకు బాగా నచ్చిందేమో ఒక రాయి ఉందండి. ఆ రాయి పైన 2 థంబ్ ఫింగర్స్ మనం కోరుకొని లైట్గా పెట్టాలి. పెట్టిన తర్వాత ఆ కోరిక మంచిది నెరవేరుతుంది. అయితే ఆ 2 ఫింగర్స్ దూరంకి వెళ్తాయి. మీరు చూస్తున్నది మా ఫ్రెండ్స్ పెట్టిన ఫింగర్స్ అవి. నాకు కుదిరితే ఇంకొకసారి కూడా వెళ్ళాలనిపిస్తుంది గుడికి. నేను కూడా పెట్టాను, అది జరిగింది. అండ్ నెక్స్ట్ మేము వెళ్ళింది డ్యామ్, ఏడుపాయల డ్యామ్. ఈ ఏడుపాయలు అని ఎందుకంటారంటే మంజీరా నది 7 పాయలుగా విడిపోయి మళ్ళీ ఇక్కడ గోదావరిలో కలుస్తుంది. అందులో ఒక పాయ అమ్మవారిని తాకుతుంది. అందుకే ఇక్కడ